టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సూరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, బాలరాజ్ గారి ఇల్లు ఇది కాదా? లేదు, ఇది మా ఇల్లు. అయినా మీకెవరు చెప్పారు ఇది బాలరాజ్ ఇల్లు అని? ఎవడాడు అని అనగానే, సార్ మేము నిన్న మా రెస్టారెంట్కి వచ్చిన అతని దగ్గర నుంచి ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాం. అతనే మాకు చెక్ ఇచ్చి ఇక్కడికి లొకేషన్కి షేర్ చేసి ఫుడ్ డెలివరీ చేయమన్నారు. మేము అందుకే వచ్చాం. చూడండి, మీకు ఎవరో ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా మీకు ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు. అసలు మా ఇంట్లో ఏ ఫంక్షనే లేదు. అలాంటప్పుడు మేము ఫుడ్ ఆర్డర్ ఎందుకు ఇస్తాం? ఏదో మీరు తప్పుగా వినుంటారు. ఏయ్ పద లోపలికి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే సూరజ్, ఒక్క నిమిషం అండి, నా మాట వినండి అని అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా సూరజ్కి ఏమీ అర్థం కాదు. ఏదైనా అడ్రస్ తప్పు చూసానా అని చెప్పేసి మళ్ళీ మొబైల్లో అడ్రస్ని చూస్తాడు. అడ్రస్ ఇదే, మరి ఎందుకని ఇలా రాంగ్ అడ్రస్ ఇచ్చాడు? ఏమై ఉంటుంది అని చెప్పేసి సూరజ్ బయటకు వెళ్ళి ఇక పక్కనున్న ఇంట్లో వాళ్ళని కూడా, బాలరాజ్ గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అని అడగగానే ఇక వాళ్ళు, బాలరాజా, అలాంటి వాళ్ళు ఎవరు ఈ ఏరియాలో లేరే అని అంటూ ఉంటారు. ఒక్కసారిగా సూరజ్కి ఏమీ అర్థం కాదు. ఇక సూరజ్, ఏంటిది, ఇదేదో ఫ్రాడ్ లాగే అనిపిస్తుంది. అనవసరంగా ఆర్డర్ తీసుకొని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాము, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దీప అలాగే కార్తీక్ ఇక సూరజ్కి కాల్ చేస్తారు. సూరజ్, నువ్వు ఫుడ్ డెలివరీకి వెళ్ళావా? ఫుడ్ డెలివరీ అయిపోయిందా అని వెనకాలనే, దీప గారు మీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది సూరజ్? దీప గారు, మనం మోసపోయాం. మోసపోవడం ఏంటి? అవును దీప గారు, నిన్న మనకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన అతని అడ్రస్సు రాంగు. అలాంటి పర్సన్ ఎవరూ లేరంట. ఇప్పుడు ఇక్కడ నేను చాలామందిని కనుక్కున్నాను. అసలు అలాంటి మనిషి ఎవరికి తెలియదు అంటున్నారు. మనం మోసపోయాం దీపగారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఏంటి సూరజ్ నువ్వు అంటుంది? ఆయన మనకి 10 లక్షలు చెక్ కూడా అడ్వాన్స్గా ఇచ్చాడు కదా, మరి డబ్బులు ఎందుకు ఇస్తాడు? నాకు అదే అర్థం కావట్లేదు దీపగారు. మనం ఒకసారి మేనేజర్కి కాల్ చేసి ఆ చెక్కు నిజమైందో కాదో తెలుసుకోవాలి. సరే సూరజ్, నేను ఇప్పుడే మేనేజర్కి కాల్ చేస్తాను అంటూ దీప కాల్ కట్ చేస్తుంది. ఇక పక్కన కార్తీక్, దీప ఏమైంది, ఎందుకలా కంగారు పడుతున్నావు? బావా, ఆయన ఇచ్చిన అడ్రస్ రాంగ్ అంట. అక్కడ బాలరాజ్ అనే లాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నారంట. సూరజ్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఏంటి దీప నువ్వు అంటుంది? అడ్వాన్స్ ఇచ్చాడుగా. అవును, మరి చెక్కు బ్యాంకులో వేసే ఉంటారుగా. నిన్న బ్యాంక్ హాలిడే అని మేనేజర్ చెప్పాడు బావా. అయ్యా, ఇప్పుడేంటి? ఒకసారి మేనేజర్కి కాల్ చేసి అడుగుదాం ఉండు బావా అని చెప్పేసి దీప ఇక మేనేజర్కి కాల్ చేస్తుంది. ఇక మేనేజర్ మాత్రం ఎంత ఫోన్ చేసినా ఫోన్ని లిఫ్ట్ చేయడు. ఇక కార్తిక్ ఏమో మేనేజర్కి ఫోన్ చేస్తాడు. ఇక మేనేజర్ ఏమో, హలో కార్తిక్ సార్, దీప ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? సార్ కొంచెం టెన్షన్లో ఉన్నాను సార్, ఏ విషయం చెప్పాలో అర్థం కాక. ఏమైంది, టెన్షన్ ఏంటి? నిన్న మేడం గారు అడ్వాన్స్ చెక్ తీసుకున్నారు కదా సార్, అది బ్యాంక్లో వేయడానికి వచ్చాను. కానీ ఈ చెక్కు ఫ్రాడ్ అని, ఈ చెక్కు చెల్లదని చెప్తున్నారు సార్. ఆ విషయం గురించే బ్యాంకు వాళ్ళని కనుక్కుంటున్నాను సార్ అని వెనగాలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు. ఇక కాల్ కట్ చేసి, దీప, ఇది మనం మోసపోయాం దీప. బావా, అవును, విషయం ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా ఫుడ్ ఆర్డర్ తీసుకొని మనం మోసపోయాం. చెక్కు ముందు బ్యాంకులో డిపాజిట్ అయి ఉంటే నిజమేంటో మనకి తెలిసేది. బావా, నేను ఆయన చూసి అలా మోసపోయేవాడు కాదనుకున్నాను బావా. జోష్న కూడా అతనితో కోపంగానే మాట్లాడింది. అంటే ఏంటి, ఈ జోష్న కోపంగా మాట్లాడడం ఏంటి? అంటే బావా, ఈ ఆర్డర్ ముందు జోష్నకే వచ్చింది. కానీ జోష్న 3,000లో తాళీ వస్తుంది, లేకపోతే రాదంది. 2,000కే ఆయన అడిగాడు. నేను 2,000కి ఇస్తానని చెప్పాను. అందుకే ఆయన నా దగ్గరికి వచ్చాడు. అంటే ఆ మేనేజర్ గాడే వాడిని తీసుకొచ్చాడా? అవును బావా, ఇప్పుడు అర్థమవుతుంది. జోష్న అలాగే ఆ మేనేజర్ మిమ్మల్ని ఫోల్స్ని చేశారు. కావాలనే వాడిని తీసుకొచ్చి బ్యాంక్ హాలిడే రోజే చెక్ ఇచ్చేలా చేసి మిమ్మల్ని మోసం చేశారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది. ఇక సూరజ్ కూడా, జోస్న ఇదంతా చేసి ఉంటుంది, వాణ్ణి జోస్నే కావాలని మా దగ్గరికి పంపించుంటుంది అని సూరజ్ కూడా జోష్న గురించి ఆలోచిస్తాడు. ఇక అక్కడున్న కార్తీక్ అయితే, దీప, ఇప్పుడు ఇది లాస్ కనుక వస్తే నువ్వు 70% రెస్టారెంట్ లాస్లోకి వెళ్తుంది. ఈ విషయం తెలిస్తే తాత కూడా కోపంగా ఉంటాడు. ఇప్పుడేం చేయాలి బావా? నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అంత ఫుడ్డు వేస్ట్ కాకూడదు బావా. మనం ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఏం చేస్తాం దీపా?
నాకు అదే అర్థం కావట్లేదు బావా అని అంటూ ఉంటుంది. ఇంతలోకి జ్యోత్స్న ఈ పాటికి మొత్తం బ్యాచ్ అందరూ తల పట్టుకొని ఉంటారు. ఈ జ్యోత్స్న అంటే ఏంటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ అక్కడికి వస్తాడు. గుడ్ మార్నింగ్ మేడం, మన ప్లాన్ సక్సెస్ అయింది మేడం. వాళ్ళకి నిజం తెలిసింది. ఇప్పుడు అందరూ బెబ్బేమంటున్నారు. కాసేపట్లో ఏడుపు మొహం వేసుకుని వస్తారు దీపు గారు. అవును, లేకపోతే అలాగా జనం మొత్తం నా మీదకి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ జ్యోత్స్న ఇచ్చే షాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు వీళ్ళకి బాగా అర్థమవుతుంది. చూడు మేనేజర్, నువ్వు చేయాల్సింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం, నేనేం చేయాలో అదంతా చేస్తాను అని అంటాడు. ఇంతలోకి ఒక పక్కన దీప అలాగే కార్తీక్ అయితే సూరజ్కి ఫోన్ చేస్తారు. ఇక సూరజ్, దీప గారు, సూరజ్ మనం మోసపోయాం. మేనేజర్ చెక్కు అకౌంట్లో వేస్తే అది బౌన్స్ అయిందంట. మనం అనవసరంగా చెక్ తీసుకొని మోసపోయాం సూరజ్. దీప గారు, అంటే ఇప్పుడు ఈ ఫుడ్ అంతా, అవును, ఈ ఫుడ్ అంతా ఇప్పుడు వేస్ట్ అవుతుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. దీప గారు, అయితే మేము వెనక్కి వచ్చేయమంటారా? సూరజ్ మీరు వెనక్కి వచ్చేయండి, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి ఇక దీప అలాగే కార్తీక్ ఆఫీస్కి బయలుదేరతారు. ఇక సూరజ్, జ్యోత్స్న టైం చూసి దీప గారిని బాగా దెబ్బ కొట్టావు, కానీ నేను మాత్రం నీ ప్లాన్ని వర్కౌట్ కానివ్వను కదా. ఈ సూరజు నీ ప్లాన్లో పడితే ఎలా సూరజ్ అవుతాడు? నిన్నేం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన మేనేజర్ అయితే శివనారాయణ అలాగే దశరథ ఆఫీస్కి రాగాలే, సార్ సార్ దీప గారు చాలా పెద్ద మోసపోయారు సార్. ఏమంటున్నావు నువ్వు? దీప మోసపోవడం ఏంటి సార్? నిన్న దీప మేడం గారికి వాళ్ళ రెస్టారెంట్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, ఆ ఆర్డర్ ఇచ్చిన అతను ఫ్రాడ్ సార్. 10 లక్షల చెక్ ఇచ్చాడా, ఆ చెక్కు బౌన్స్ అయింది. ఇప్పుడు దీప గారు ఫుడ్ డెలివరీ చేసిన అడ్రస్ కూడా రాంగ్ అని తేలింది. 20 లక్షల రూపాయల ఫుడ్ వేస్ట్ అయిపోయింది సార్ అని వెనకాలే శివనారాయణ షాక్ అయిపోతాడు. దశరథ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి, అది ఫ్రాడా? అవును సార్, ఇప్పుడే ఆ విషయం తెలిసింది అని వెనగాలే ఇక జ్యోత్స్న, తాత నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దీపక్ ఇలాంటివి సూట్ కావని. చూడిప్పుడు వచ్చినవాడు నిజమైన కస్టమరా లేదంటే ఫ్రాడ్ అని తెలుసుకోకుండా అంత పెద్ద ఆర్డర్ని దీప తీసుకొని ఇప్పుడు చూడు రెస్టారెంట్కి ఎంత నష్టం తెప్పించిందో అని వెనకాలే ఒక్కసారిగా దశరథ కూడా షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే దీప అలాగే కార్తీక్ కూడా రెస్టారెంట్కి వస్తారు. రాగానే శివనారాయణ, ఏం జరుగుతుంది? నా రెస్టారెంట్ని నాశనం చేయాలని కంగనం కట్టుకున్నారా? లేదంటే రెస్టారెంట్ని దివాళా తీసే పరిస్థితి తీసుకొస్తారా? అది కాదు తాతయ్య గారు. ఏది కాదు? వచ్చినవాడు ఫ్రాడా నిజమైన కస్టమరా లేదో తెలుసుకోవా? అంటే తాతయ్య గారు అది ఏంటి, 10 లక్షలు ఎప్పుడైతే మేనేజర్కి చెక్ ఇచ్చాడో ఆ చెక్కు బ్యాంక్లో వేసుకొని అది నిజమో కాదో తెలుసుకోకుండా రెండో రోజు ఫుడ్ ఆర్డర్ ఎలా తీసుకుంటారు మీరు అని వెనకాలే ఇక మేనేజర్కి చెప్పాను తాతయ్య గారు, బ్యాంక్ సెలవని చెప్పాడు. అవును, సెలవు కాబట్టి సెలవని చెప్పాను. దీపా, నువ్వు తప్పు చేసి మేనేజర్ మీద ఎందుకు నెడతావు? 10 లక్షలు చెక్కు తీసుకునే బదులు 10 లక్షలు క్యాష్ ఇవ్వండి సార్ అని అడగచ్చుగా నువ్వు. ఆ తెలివి లేదు నీకు, కానీ ఎవరో ఒకరి మీద సాకులు చెప్తావు అని వెనకాలే కార్తీక్, ఆపుతావు జ్యోత్స్న. అయినా ఈ కాంట్రాక్టు ఫస్ట్ మేనేజర్ నీ దగ్గరికి తీసుకొచ్చాడు. నాకెందుకో డౌట్గా ఉంది బావా. తప్పు నీ భార్య చేసిందనేసరికి నేరం నా మీద నట్టాలని చూస్తున్నావా? నిజమే, ఆ కాంట్రాక్ట్ నాకే వచ్చింది, కానీ వాడు 3,000 ఖరీదున్న తాళిని 2,000కి అడిగాడు. కుదరదని చెప్పాను, కానీ దీప వెళ్ళిపోతున్న అతన్ని ఆపి మరీ కాంట్రాక్ట్ తీసుకుంది. ఇప్పుడు అందరి ముందు ఫూల్ అయింది. తప్పెవరిది అని వెనగాలే ఇక ఒక్కసారిగా శివనారాయణ, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రెస్టారెంటు 20 లక్షల లాస్కి వెళ్ళింది అంటే ఇక అది జీవితాంతం మూతపడినట్టే అర్థం. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య గారు అది అని దీప అంటూ ఉంటే అప్పుడే సూరజ్ అక్కడికి వస్తాడు. సూరజ్ రాగాలే ఇక శివనారాయణ, నీతో పాటు ఈ మనిషిని కూడా పెట్టుకున్నావు. అతనికి నీకంటే చదువు లేదు, తనకి చదువు ఉందిగా. నువ్వు కూడా అవతల వచ్చిన మనిషి ఫ్రాడా లేదో తెలుసుకోలేకపోయావా అని వెనగాలే ఇక సూరజ్, అవును సార్, అతను ఫ్రాడ్ అని మేము తెలుసుకోలేకపోయాము, కానీ తప్పు జరగకుండానే కాపాడగలిగాము. ఏమంటున్నావు నువ్వు? అవును సార్, ఫ్రాడ్ అయితే దొరికాడు మాకు, వాడినే తీసుకొని వచ్చాను నేను. ఏంటి అని వెనకాలే జ్యోత్స్న, వీడు ప్రతి ఒక్కరిని ఇలా తీసుకొస్తాడేంటి, వీడు ఇప్పుడు దొరికిపోయాడా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక దశరథ,
ఏంటి సూరజ్ నువ్వు అంటుంది? అవును సార్, వాడు నాకు దొరికాడు. మాకు తప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చి వచ్చినవాడు మాకు అడ్డంగా దొరికాడు. ఇదిగోండి సార్ అని వాడిని తీసుకొస్తాడు. ఒక్కసారిగా వాడిని చూసిన జ్యోత్స్న అలాగే మేనేజర్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇక జ్యోత్స్న అయితే బాబోయ్, ఇప్పుడు కానీ వాడు నోరు తెరిచి నిజం చెప్పాడంటే నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేసావు? సార్ అది చెప్పరా, 20 లక్షల రూపాయల ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎందుకు మా రెస్టారెంట్ దివాళా తీసే పరిస్థితి తీసుకొచ్చావు? ఎందుకు ఈ పని చేసావు? నీ పని నువ్వే చేసావా, లేకపోతే మేమంటే గిట్టని వాళ్ళు మా శత్రువులు ఎవరైనా నీతో ఈ పని చేయించారా? చెప్తావా లేదా అని వెనకాలే, చెప్తాను సార్, నాతో ఈ పని చేయించింది ఇదిగోండి మేనేజర్ గాడే అని వెనకాలే. ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అయిపోతారు. ఇక దీపా కార్తిక్ కూడా షాక్ అవుతారు. వెంటనే సూరజ్, ఏంటి వీడా నీతో చెప్పింది? అవును సార్, ఇలా కాంట్రాక్ట్ ఇస్తానని రా ఆఫీస్కి, నేను చెప్పినట్టు మాట్లాడు, నీకు 5,000 ఇస్తానన్నాడు, అందుకే నేను అలా చేశాను అని వెనకాలే. ఒక్కసారిగా శివనారాయణ మేనేజర్ చంప పగలు కొడతాడు. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావా? మాతో పాటు ఉంటూ మా కంపెనీ సొమ్ము తింటూ మాకే ద్రోహం చేయాలని చూస్తున్నావా? ఎలా ఇలా చేయగలిగావరా అని వెనకాలే. సార్ నన్ను క్షమించండి సార్, తప్పైపోయింది సార్. తప్పైపోయిందా, లేకపోతే నీతో ఎవరైనా ఇదంతా చేయించారా అని సూరజ్ అంటాడు. సార్ అది, ఒరేయ్ చెప్పరా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దీపగారి ప్రతి విషయంలోనూ నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషనే ఇస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు దీపగారి విషయంలో ఇలాంటి పని చేశావు అంటే ఖచ్చితంగా నువ్వేదో కారణంతోనే ఇలా చేసి ఉంటావు. మర్యాదగా నిజం చెప్తావా పెద్దయ్య గారి ముందు, లేదంటే నీకు నా స్టైల్లో వార్నింగ్ ఇవ్వాలా, పోలీసులకు పిలవాలా అని సూరజ్ ఇక మేనేజర్ చంప పగలగొడతాడు. ఒక్కసారిగా శివనారాయణ ముందు మేనేజర్, సార్ నన్ను క్షమించండి సార్, ఇదంతా నేను జ్యోత్స్న మేడం గారు చెప్పారనే చేశాను, ఇంతకు మించి నాకేం తెలీదు సార్ అని వెనకాలనే. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. వీడు నా పేరు చెప్పాడేంటి? తాత వీడు అబద్ధం చెప్తున్నాడు, నేనెందుకు ఇలా చేస్తాను? లేదు సార్, ఆ రోజు జ్యోత్స్న మేడమే ప్రాజెక్టు విషయంలో కూడా అబద్ధం చెప్పమన్నారు. 600 రూపాయల ప్లేట్ని 60 రూపాయలకే అడగారని చెప్పమన్నారు. ఈరోజు కూడా ఆ దొంగ కాంట్రాక్ట్ని తీసుకురమ్మని నాతో చెప్పారు, అందుకే నేను అలా చేశాను సార్, నిజం చెప్తున్నాను సార్ అని వినగాలే శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇక కార్తీక్, చెప్పాను కదా తాత, శత్రువులు ఎక్కడే ఉండరు పక్కనే ఉంటారని. చూసావుగా, దీప మోసపోవడానికి కారణం ఈ జ్యోత్స్న వల్లే ఇదంతా జరిగింది అని వెనకాలే. ఇక శివనారాయణ, ఛీ, నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, నువ్వు మారవా తాత, ఇంకేమీ మాట్లాడద్దు అని అంటూ ఉంటే ఇక దశరథ, నువ్వు చేసిన పని వల్ల ఈరోజు రెస్టారెంట్కి 20 లక్షల రూపాయల నష్టమే కాదు, ఈరోజు ఆ రెస్టారెంట్ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది అని వెనకాలే. ఇక అక్కడున్న సూరజ్, లేదు సార్, రెస్టారెంటు ఏ నష్టమూ రాదు, 20 లక్షల రూపాయల ఫుడ్ డెలివరీ ఆగిపోతే నష్టం రాదని ఎలా చెప్తున్నావు నువ్వు? ఎలా ఆగిందనుకుంటున్నారు సార్? ఆగలేదు, దీపగారు చెప్పిన పని చేయడం వల్ల ఫుడ్ డెలివరీ జరిగింది, కంపెనీ నష్టం నుంచి బయటపడింది. ఏం చెప్తున్నావు నువ్వు? అవును తాతయ్య గారు, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాం, ఫుడ్ డెలివరీ ఎవరికైనా ఫంక్షన్లు ఉంటే క్యాటరింగ్కి కావాల్సి వస్తుందని చెప్పేసి. అప్పుడే ఒక అతని దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, వాళ్ళు ఫుడ్ డెలివరీ తీసుకున్నారంట, కానీ క్యాటరింగ్ అవటం ఆలస్యం అవుతుందని చెప్పారు. అప్పుడే నేను ఆ ఫుడ్ అంతా అటు పంపించాను తాతయ్య గారు అని అనగాలే. అవును తాత, ఇలా జరిగిందని తెలిసిన వెంటనే దీప తన ఆలోచనతో ఇదంతా చేసింది. ఇంకా అలాగే ఫుడ్లో ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా దీప చాలా తెలివిగా అన్ని ఐటమ్స్ని క్యాటరింగ్కి పంపించి మనకి నష్టం రాకుండా చేసింది తాత అని వెనకాలే. ఇక శివనారాయణ, శభాషమ్మ, ఈ శివనారాయణ మనవరాలకి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో నాకు కనిపిస్తున్నాయి, కానీ అసలైన వాళ్ళు మాత్రం దొంగ పనులు చేసుకుంటూ నాకు తల నొప్పి తెచ్చే పని చేస్తున్నారు. తాత మాట్లాడకు, ఇంకొక్క మాట కూడా నువ్వు మాట్లాడద్దు. ఈ రోజుతో ఈ రెస్టారెంట్లకి ఎవరు సీఈఓ ఉండాలో, ఎవరు సీఈఓ పదవికి అర్హులు కారో అర్థమైపోయింది. ఇక నువ్వు ఏమి మాట్లాడకు తాత, నేను చెప్పేది విను తాత అని అంటూ ఉంటే శివనారాయణ కోపంగా లోపలికి వెళ్తాడు. ఇక దశరథ, శభాష్ దీప, కంగ్రాట్స్ అమ్మా, నువ్వు చాలా మంచి పని చేసావు. అలాగే సూరజ్ లాంటి టాలెంట్ ఉన్న మనిషి పక్కన ఉండడం వల్ల కొంతమంది చేసే తప్పులు కళ్ళకి కట్టినట్టు తెలుస్తున్నాయి. థ్యాంక్స్ సూరజ్ అని అనగానే ఇక జ్యోత్స్న సీరియస్గా చూస్తూ ఉంటుంది. చూడు జ్యోత్స్న, ఒక మనిషి మీద గెలవాలంటే
అది న్యాయంగా గెలవాలి. ఇలా తప్పుడు దారిలో వెళ్ళి గెలిస్తే ఇలాంటివే జరుగుతాయి, గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్, ఏం పెద్దవాడావు, ఎప్పుడు చూసినా నా భార్య మీద కుళ్ళుకొని ఏడవడం తప్ప మీకేమీ చేత కదా బావా? ఈరోజు మీరు నేను దొరికిపోయానని ఇలా మాట్లాడుతున్నారు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? చూడు తాత, అలాగే పెద్ద అయిన చిన్నయ్య గారు ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉన్నా. మేనేజర్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదా నీకు? నేనెన్నిసార్లు కొట్టినా నీకు బుద్ధి రాదా? దీపా, నోరు ముయ్యవే. అయినా నీ పరువంతా పోయింది. ఇంకా ఏ మొహం పెట్టుకొని ఇక్కడ నుంచున్నావు? వెళ్ళిపోవే. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఉన్న పరువైనా మిగులుతుంది. పదబావా అని దీప అలాగే కార్తీక్ వెళ్ళిపోతారు. ఇక సూరజ్, బేబీ నీ మొహం ఏంటి ఇంత డల్గా ఉంది? ఒరే సూరజ్గా, ఇదంతా నీ వల్లేరా. ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు నన్ను ఫోన్లు చేసావు. ఈరోజు ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరి ముందు ఫోన్లు చేసావు. నిన్ను వదలనరా. వదలద్దు బేబీ, నన్ను పట్టుకోమనే కదా చెప్తున్నాను నీకు. నేను కూడా ఎప్పుడెప్పుడు నీ కౌగిల్లోకి వస్తాననే వెయిట్ చేస్తున్నాను. ఒరేయ్, ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడతావు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? చూడు, నువ్వు చేసేదంతా నాకు తెలుసు. నీ ముక్కుకి అలాగే నీ కాళ్ళకి కళ్ళెం వేద్దామనే వచ్చానే నేను. చూడు, నిన్ను ఎలా అయినా నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఒరేయ్, అసలు ఎవర్రా నువ్వు? ఎందుకురా నా వెనక ఇలా పడుతున్నావు? ఎందుకురా నన్ను నా వాళ్ళకి దూరం చేస్తున్నావు? నేను నీ వాళ్ళకి దూరం చేయట్లేదు చూసినా, నీ క్యారెక్టర్ ఏంటో నీ వాళ్ళకి తెలిసేలా చేస్తున్నా. ఎందుకంటే నీ బుద్ధి మార్చుకొని నువ్వు ఇప్పటికైనా మంచిదానిలా మారుతావని. ఇంట్లో అందరూ నీ మీద అంతా ప్రేమను చూస్తున్నారు, కానీ నువ్వు చేసే పనులని ఇలాంటి లో క్లాస్ పనులు. ఒరేయ్, మాట్లాడకు. ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో, అసలు ఈ ఆఫీస్లో నువ్వు కనీసం నుంచోడానికైనా పర్మిషన్ ఉంటుందో లేదో దాని గురించి ఆలోచించుకో అని శివ అక్కడి నుంచి సూరజ్ వెళ్ళిపోతాడు. ఇక జ్యోత్స్న, అందరూ కలిసి నన్ను బాగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంట్లో ఉంటారు. ఇక కాంచన అయితే, ఏంటి నాన్న ఇది? నా కోడలి విషయంలో ఇది జోక్యం చేసుకోను, ఏ తప్పు చేయను అంది. కానీ అంత పెద్ద ఆర్డర్ని కోడలికి వచ్చినట్టు చేసి దీపను అంత మోసం చేయాలా? దానికోసం దీప కడుపుతో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి రాత్రనగా పగలనగా కష్టపడింది. కానీ ఇది నా కోడల్ని ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. దీనికి మీరేదో ఒకటి చేయకపోతే మాత్రం నాన్న, నేను మాత్రం ఊరుకోను అని వినగాలే ఇక సుమిత్ర, ఒసే ఎందుకే నీకు ఇలాంటి బుద్ధులు వచ్చాయి? నిన్ను చూస్తుంటే నిజంగానే అసహ్యం వేస్తుంది. నిజంగా నువ్వు నా కూతురువేనా అన్న అనుమానం వస్తుంది నాకు. సుమిత్ర, అవునత్తయ్య గారు, దీనికి ఏ ఒక్క లక్షణం కూడా ఇంట్లో మావది ఒక్కటి కూడా రాలేదు దీనికి. దీని బుద్ధులు కానీ దీని ప్రవర్తన కానీ ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. అసలు ఇది ఎందుకు ఇలా తయారైందో కూడా తెలియట్లేదు. మమ్మీ, అది ఏంటి మమ్మీ? ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడద్దు. మావయ్య గారు, ఇలాంటి మనిషి కంపెనీకి సీఈఓ అయితే రేపు ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ జోష్న వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటారు. కాబట్టి దీనికి జోష్న అర్హురాలు కాదు మావయ్య గారు. జోష్నని దీని నుంచి మీరు తీసేయడమే మంచిది మావయ్య గారు అని అంటుంది. దాంతో దశరథ, అవును నాన్న, సుమిత్ర చెప్పింది నిజం. ఒక సీఈఓకి కావాల్సింది ఏంటంటే తను సమగ్రతతో తన పనిని నిర్వర్తించడం, అలాగే తన కింద పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవించడం, వాళ్ళ అవసరాలని తెలుసుకోవడం. కానీ జ్యోత్స్న పక్కనున్న దీప మీదే ఇంత ఆశతో ఇలాంటి పనులన్నీ చేసింది. రేపు జ్యోత్స్న సీఈఓ అయితే ఖచ్చితంగా ఇంతకన్నా ఘోరమైన పనులే చేస్తుందనిపిస్తుంది నాకు. డాడీ, నువ్వు మమ్మీ అందరూ కలిసి పని మనిషి దీప మీద ఉన్న నమ్మకాన్ని నా మీద పెట్టుంటే నేను నిజంగానే మీరు అనుకున్నది చేసేదాన్ని. కానీ మీరెప్పుడూ కూడా ఆ దీపనే కూతురులాగా చూస్తారు. మీ ఒక్కరికి కూడా నా మీద నమ్మకం లేదు, అందుకే ఇలా అయింది. నర్మయ్, నీతో మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ పక్కన వాళ్ళు మోసం చేయమని, అబద్ధాలు చెప్పించమని, ఇలా డబ్బులిచ్చి కుట్రలు చేయమని చెప్పారా తాత? ఏంటి తాత? దీప స్వార్థంతో పనిచేయలా. తను చదువుకోపోయినా, తనకేం తెలియకపోయినా తన సొంత తెలివితేటలు ఉపయోగించి ఎలాగైనా సీఈఓ అవ్వాలనుకుంది. సూరజ్ హెల్ప్ తీసుకుంది. కానీ నువ్వు చదువుంది, తెలివుంది, ఫారెన్లో చదువుకొని వచ్చావు. అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా నీకు బాగా తెలిసిన వాళ్ళే. కానీ నువ్వు ఇవన్నీ కూడా తప్పుదారిలో తీసుకొని తప్పుదారిలో గెలవాలని చూసావు. తాత, ఇంకా తాత ఏంటి?
ఇప్పటితో అర్థమైపోయింది నువ్వు దీనికి ఎంతమందికో పనికిరావని. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దీప సీఈఓ, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. ఇక ఈ విషయం గురించి కూడా నువ్వేమీ మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పేసి అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు.